హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే వాకింగ్‌కైతే వెళ్ళిపోతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరీనందు వ్లాగ్స్. ఇక్కడి నుంచి మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో, ఈవినింగ్ వాకింగ్‌కైతే వెళ్తున్నాము. సో, మా ఇంటి పక్కన కర్ణాటక అక్క, తన పేరు అరుణ. నాతో పాటే ఉంటుంది. మా ఇంటి పక్కనే అనమాట. సో, నాకు చాలా మంచి ఫ్రెండ్. బేబీతో అయితే చాలా బాగా కలిసిపోతుందండి. చాలా మంచిది. మేమందరం కలిసి వాకింగ్‌కైతే వెళ్తున్నాము. సో, వాకింగ్ ఏమో గానీ బేబీని తీసుకొని నడిచేసరికి దేవుడైతే కనిపిచ్చేస్తున్నాడు నాకు డైరెక్ట్‌గా. సో, అంత బ్యాక్ పెయిన్, అంత హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది. సో, దీదీని అడిగితే దీదీ అయితే పాపను ఎత్తుకుంది. సో, దీదీ అంటే అక్క అండి. అక్కడ దీదీ అంటే అక్క అని అర్థం. మన సైడ్ అయితే అక్క, అక్క అని పిలుచుకోవచ్చు. సో, అక్క అంటే వాళ్ళకి అర్థం కాదు గదా! సో, హిందీలోనే మాట్లాడతారు. మనం కూడా హిందీలోనే మాట్లాడాలి. సో, మనకి రాకపోయినా గూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మెల్లిమెల్లిగా మనకి హిందీ అనేది వచ్చేస్తుందనమాట. నాకు గూడా స్టార్టింగ్‌లో రాదండి. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడుతూ నేను కూడా నేర్చుకున్నాను. చాలా వరకు హిందీలోనే మాట్లాడతాను వాళ్ళతో. నాకు పూర్తిగా రాదు. వాళ్ళకి నా బాధ చెప్పుకోవడానికి అబ్బా! నానా తంటాలు పడతాను. నేనేదైనా చెప్పాలంటే కానీ చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలాగా. వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి కర్ణాటక, మరాఠీ ఈ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారండి. సో, నాకైతే అవైతే రావు కానీ తెలుగైతే వచ్చు. తెలుగు మాత్రమే వచ్చు. నేనైతే నెల్లూరులో ఉన్నాను కదా! నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చాను కదా! సో, ఇక్కడైతే అందరూ హిందీయే మాట్లాడతారు. సో, వాళ్ళు కూడా కష్టపడి హిందీ నేర్చుకొని మాట్లాడుతున్నారు. నేను కూడా తెలుగు నుంచి హిందీ నేర్చుకొని మాట్లాడుతున్నాను. సో, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడాలంటే మాట్లాడలేం. వాళ్ళు మన తెలుగు అయితే మాట్లాడలేరు. సో, ఇక్కడంతా మరాఠీ వోళ్ళు అండ్ కన్నడ వాళ్ళు మాత్రమే ఉన్నారండి. తెలుగోళ్ళైతే చాలా తక్కువ. ఎక్కడైనా తెలుగోళ్ళని చూస్తే నాకెక్కడలేని సంతోషం అయితే వచ్చేస్తది. ఎంత సంతోషం వేస్తదో తెలుగోళ్ళంటే. వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు గదా! తెలుగోళ్ళు. తెలుగోళ్ళా, హిందీ వోళ్ళా, మరాఠీ వోళ్ళా, కన్నడ వోళ్ళా కనుక్కోవడం అయితే చాలా కష్టము. పర్లేదు. తెలుగోళ్ళని చెప్తే మాత్రం ఫుల్లుగా అయితే హ్యాపీనెస్ అయితే వచ్చేస్తదండి. మేముండే ప్లేస్‌లో అయితే వ్యూ అయితే చాలా చాలా బావుంటది. అక్కడ చూసారా? అదొక కొలననమాట. అక్కడ చూడండి చేపల కోసం అది పెట్టారనమాట. సో, దీనిలో బాతులు, హంసలు కూడా ఉన్నాయి. చాలా బావున్నాయి చూసేదానికి. సో, వీళ్ళే కొత్తగా క్రియేట్ చేశారు దీన్ని. ఇంతకు ముందైతే లేదు. చూడండి ఎంత లోతుంటాయో వాటరు. చాలా బావుంటది. సో, చూసేందుకైతే చాలా బావుంది. చూసారు గదా! అక్కడ చెట్లెలా ఉన్నాయో. మధ్యలోంచి గుంటలోంచి వాటర్ అయితే వస్తున్నాయండి. చాలా బావుంటది చూసేదానికి. సో, ఇక్కడంతా రకరకాల మొక్కలండి. వీటి పేర్లు గూడా నాకు తెలీదు. షో మొక్కలనమాట. సో, చూసేదానికి చాలా బావున్నాయి. చాలా డిఫరెంట్‌గా చాలా బావుంది. అండ్ ఈ ఈ ఈ వాతావరణంలో గానీ, మనం గానీ వాకింగ్ గాని చేశామంటే మంచిగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో, ఫ్రెష్ ఎయిర్ అనేదొస్తుంది. చాలా బావుంది. నిజంగానే చెప్పాలంటే ఇలా అయితే నేను చాలా సార్లయితే వాకింగ్ చేయడానికైతే వచ్చాను. కానీ నేనెప్పుడు వీడియో తీయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వీడియో తీసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ నేను చూసేసాను. మీరెప్పుడు చూడలేదు కాబట్టి మీకైతే చూపిస్తున్నాననమాట. చాలా కొత్తగా ఉంటాయి. చాలా రకాల మొక్కలున్నాయి. ఎన్ని రకాలున్నాయో మాటల్లో గూడా చెప్పలేను. వాటి పేర్లయితే నాకస్సలు తెలీదండి. ఒక్క చెట్టు పేరు గూడా నాకు తెలీదు. డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు. ఇక్కడికొచ్చాక ఇన్ని రకాల మొక్కలుంటాయా అనయితే నేను చూసాను. నేను చూసినవి ఇక్కడ ఉన్నవి అన్నీ లెంత్ ఎక్కువైపోతుందని పార్ట్ 2 వీడియో కూడా తీశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.